నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి దళిత వ్యక్తి సింగయ్య మృతి చెందిన వీడియో గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరిస్తూ ట్వీట్ కూడా పెట్టారు. అయితే మరి ఇప్పటి వరకు కూడా దీనిపైన ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాల నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. గతంలో మనం చూసాము, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా క్రైస్తవ సంఘాలు దాన్ని పట్టుకొని రోడ్డెక్కి రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత జరిగినా, దానికి సంబంధించి వీడియోలు వచ్చినా, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే డిక్లేర్ చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా దీనిపైన బయటకు వచ్చిన దాఖలాలు అయితే కనపడట్లేదు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలం ఏమైనా ఉందా? క్రైస్తవ సంఘాలను జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారా? లేదు అంటే ఈ దళితులు కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నాయా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో, గత 2 రోజులుగా వైరల్ అవుతుంది. సో వాళ్ళేమో ఏఐ వీడియో అని, అది బొమ్మని డూపు పెట్టారని చెప్పి ఇట్లా రకరకాలుగా ఆయన పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేదు నా కారు కిందే పడ్డాడు, నాకు వచ్చేటప్పుడు తెలిసింది, నేను 10 లక్షలు ఇవ్వమని చెప్పానని చెప్పి ఆయన దాన్ని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా మరి అంత జరిగినా కూడా ఎక్కడ ఆయన పైన వ్యతిరేకత రావట్లేదు. ముఖ్యంగా నేను క్రైస్తవుల మనిషిని అని చెప్పి గత ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసుకోవడం, మరి ఆయన బైబిల్ కూడా చదువుతాని, ఎంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు చెప్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి దీనికి మాట్లాడట్లేదు? అంటే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారని అంటున్నారు మీరు. ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆయన ఎప్పుడు ఒప్పుకున్నారు? ఆ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత ఎప్పుడు ఒప్పుకున్నాడు ఆయన? నెంబర్ 1. ఎందుకంటే ఆయన ఏమంటున్నారు, ఎస్పీ ఎందుకు 5వ రోజు మాట్లాడాడు అంటున్నారు. ఎస్పీ మాట్లాడాకే కదా మీరు ట్వీట్ చేశారు. అంటే ఎస్పీ పెట్టిన ట్వీట్కి మీరు స్పందించారు, ముందు మీరు స్పందించాల, మీరు ఒప్పుకోవాలా. మీ కారు కింద పడ్డం నిజం, ఆ మనిషిని మీరు పక్కకి తోసేయించడం నిజం, ఆ మనిషి చనిపోవటం నిజం, ఇంకో మనిషి ఆక్సిజన్ అందక చనిపోవటం నిజం, అంబులెన్స్ వెళ్ళడానికి దారి ఇవ్వకపోవటం నిజం. ఇన్ని నిజాలు. సో వీటన్నింటి మధ్య మీరు అన్నట్టుగా లూథ్ మేరీ, అది ఈయన సింగయ్య గారి భార్య, ఆవిడ పెట్టారు కేసు. ఆవిడ కేసు పెట్టాక ఇది మొత్తం వైరల్ అయింది, ఇంత జరిగింది. జరిగాక అంబటి రాంబాబును ఇంకొక వ్యక్తి బాలసేన ఒక అతను, వాళ్ళ ఇన్ఛార్జ్, లోకల్ ఇన్ఛార్జ్, ఇది వైసీపీ ఇన్ఛార్జ్ చేత 10 లక్షలు ఇప్పించాను అని చెప్పి ఆయన ట్వీట్లో పెట్టడం జరిగింది. మీరు 10 లక్షలు ఇచ్చేసి నేను వాళ్ళని పరామర్శించాలనుకున్నాను అంటే, ఇప్పుడు నేను అనేది 2 విషయాలండి. ఫస్ట్ ఈ విషయం మాట్లాడాక మీ పాయింట్స్కి వస్తాను నేను. ఎందుకంటే ఆయన ఫుడ్ బోర్డు మీద నిల్చుని అభివాదం చేసుకున్నాడు, పూలు జల్లించుకున్నాడు, నీ కారు కింద ఒక మనిషి పడి పక్కకు తోసేసాక కూడా, తోస్తుంటే కూడా ఈ పనులు చేశాడు. ఇది ఎంతవరకు సబబు? అంటే ఇది దళిత సంఘాలకి, క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళకి కనిపించలేదా? నేను అందుకోసం మాట్లాడుతాను. అది కనిపించాలిగా. మీ మనిషిని ఒక జంతువుని ఈడ్చినట్టు ఈడ్చేసి పక్కన పడేసి వెళ్ళిపోతే, ఆ మనిషి అన్యాయంగా చనిపోతే, కొన ఊపిరితో ఉన్నవాడు, దాని మీద వీళ్ళు వ్యాఖ్యానాలు చేసి ఆ మనిషిని అంబులెన్స్లో తీసుకెళ్ళామని చెప్పి, మీరు అంబులెన్స్లో తీసుకెళ్ళినా కూడా ఊపిరి అందలేదుగా. ఒకవేళ తీసుకెళ్ళుంటే మీరు 10 లక్షలతో ఒక ప్రాణాన్ని మాఫీ చేసేస్తారా? ఒక హత్యని మీరు ఇది చేసేస్తారా? దీని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు, ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు Z+ కేటగిరీ ఇవ్వలేదు మీరు, నాకు ఒక వెహికల్ కాన్వాయ్ ఇవ్వలేదు మీరు, రోడ్ కట్టలేదు మీరు అని ఇన్ని అడుగుతున్నాడు. మీకు ఇచ్చిన పర్మిషన్ ఎంత? మీ పర్మిషన్కి తగ్గట్టు ఇవన్నీ చేశారు. ఇప్పుడు అలా రోడ్ కడితే కూడా మీరు ఏమంటారు, నాకు ప్రజలకి మధ్య ఇది అడ్డుగా కట్టారు అంటాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎటువంటి సందర్భాన్నైనా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇక్కడ నేను సింగయ్య గారి మృతి దగ్గరికి వస్తున్నా. సింగయ్య గారి మృతి మీరు అన్నట్టుగా 2 రాష్ట్రాల దళిత సంఘాలకి కనిపించాలి, ఒక రాష్ట్రం కాదు. రెండోది 2 రాష్ట్రాల క్రిస్టియన్స్కి కనిపించాలి. ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే పగడాల ప్రవీణ్ హత్యలో ప్రభుత్వం తరఫున వాళ్ళు పోలీసులు 200 కెమెరాలు పైగా వాళ్ళు సెర్చ్ చేసి, అతను ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ మందు తాగాడు, ఎక్కడెక్కడ ఏ షాప్ దగ్గర ఆగాడు, మొత్తం అన్నీ చూసి అతనిది మర్డర్ కాదు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్తే, ఈరోజు కూడా హర్షకుమార్ లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి, కోర్టు ఏం చెప్పింది, ఆల్రెడీ 2 పిల్స్ వేశారు, మీరు మళ్ళీ పిల్లు ఎందుకు వేస్తున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే మాకు చూపించండి. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయండి, కోర్టు మా దగ్గర వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు 5 లక్షలు కట్టి ఈ పిల్లని దాంతోపాటు మేము విచారిస్తామన్నారు.
మరి పగడాల ప్రవీణ్ చచ్చిపోయి ఇన్ని రోజులు అయ్యాక ఇంకొక విషయం, వాళ్ళ ఆవిడ చెప్పాలి ఆయన తాగాడని, పాస్టర్స్ తాగరు, వాళ్ళ ఆవిడ వచ్చి ఎందుకు చెప్తారండి? ఏ భార్య అయినా నా భర్త తాగుతాడని బయటకు వచ్చి చెప్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారండి అనుకుందాము. ఇన్సూరెన్స్ వాడు తాగి చచ్చిపోయాడంటే ఎవడన్నా ఇన్సూరెన్స్ ఇస్తాడా? మీరు ఎందుకు అనవసరంగా ఇంత దూరం దాన్ని తీసుకొస్తున్నారు? ఒక కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి వీటన్నింటి మీద మీరు మాట్లాడారు. ఇటీవలి కాలంలో షాలోమ్ రాజ్ అని ఒక పాస్టరు మహిళలు మల్లెపూలు పెట్టుకోకూడదు, లేకపోతే ఇంకొక అతను ఎవరో క్రిస్టియన్ నిన్నగాక మొన్న ఒక వీడియో చేశాడు, యోగా చేయడం మంచిది కాదు క్రిస్టియన్స్. ఇవాళ ఒక ముస్లిం సంఘాలు కూడా నేను తీసుకొస్తున్నా, తప్పుగా అనుకోవద్దు. అంటే ముస్లిమ్స్ ఎవరో శివాలయంలో యోగా చేస్తుంటే ఒక 10 మంది మీరు చేయడానికి వీల్లేదని బయటకు తీసుకెళ్ళిపోయాడు. నేను అనేది మహిళల మీద వీళ్ళందరి ఆంక్షలు ఏంటి? ఆ ఒక్క పాయింట్కే మాట్లాడు. రెండోది, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు, మహిళలు బొట్టు పెట్టుకోకూడదు, క్రిస్టియన్ మహిళలు బొట్టు పెట్టుకోకూడదు, సరే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒక నిండు ప్రాణం బలైతే సింగయ్య లాంటి వాళ్ళు మీరెవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు? ఒక్క ట్వీట్ కానీ, ఒక్కళ్ళు బయటకు వచ్చి కానీ, పగడాల ప్రవీణ్కి యాక్సిడెంట్ అయిందనగానే మొత్తం రాజమండ్రిలో ఎంతమంది గుమిగూడారండి? ఎంతమంది వచ్చారు పాస్టర్లు బయటికి? దాని మీద ఎంత రచ్చ చేశారు, ఇంకా చేస్తున్నారు ఇన్ని నెలలు అయినా కూడా. మరి సింగయ్య అలాంటి వాడు కదా, క్రిస్టియనేగా, దళితుడేగా, మీ మనిషేగా. పోనీ అలా చూసుకుంటే ఎందుకు మాట్లాడటం లేదు మీరు? మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ మీకు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మేనేజ్ చేశాడా? ఇప్పుడు మీరు చూసుకోండి, శ్యామల నెలకోసారో 20 రోజులకోసారో బయటకు వస్తుంది, ఓ ప్రెస్ మీట్ పెడుతుంది, అంటే అక్కడ ప్యాకేజ్ పడితే. నిన్న కృష్ణన్రాజుని కోర్టు అడిగింది మనం చెప్పిన విషయాలే. ఏమడిగింది? మీ బ్యాంక్ అకౌంట్లో అప్పుడప్పుడు ఇన్ని డబ్బులు ఎందుకు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని. మీకు ఇప్పుడు నా మాట అర్థమై ఉంటుంది మీకు. అంటే మీకు ప్యాకేజీలు ఇస్తే మీరు నోర్లు మూసుకుంటారా? ప్యాకేజీలు ఇస్తే నోర్లు విప్పుతారా? ఇక్కడ మీకు మీ మనిషి గుర్తు రావట్లేదా? అక్కడ అప్పుడు క్రిస్టియానిటీ గుర్తు రావట్లేదా? సింగయ్య అనే మనిషి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఏమైపోయారో అని ఒక్కళ్ళైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంతవరకు విచారించారా? 10 లక్షలు ఇచ్చి అంబటి రాంబాబు చేతులు దులుపుకున్నాడు. మరి రోజా మాట్లాడదే? ఎగిరెగిరి పడాలి కదా ఈ పాటికి. లక్ష్మీపార్వతి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం తప్ప అన్యాయంగా కేసులు పెట్టారు, 4 పాయింట్లు మాట్లాడింది ఆవిడ, ముఖ్యమైనవి. నువ్వెవరు అసలు మాట్లాడటానికి? నువ్వు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆ వెనకాల పోస్టర్లు పెట్టి జగన్ ఫోటో పెట్టుకుని నువ్వు మాట్లాడావో, అసలు నువ్వు ఎప్పుడో మనిషిగా ఎప్పుడో ఇదైపోయావు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ గారి భార్యనని చెప్పుకునే నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి కోసం జగన్నాథుడు రావాలి ఇవాళ ఆవిడ చెప్తోంది. జగన్నాథుడు దేనికి రావాలి? అసలు నీకు అసలు నిజంగా ఎన్టీఆర్ గారిని చంపక తల్లి, ఇప్పటికి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి, నువ్వు దయచేసి మాట్లాడకు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అండి, అసలు ఏది మాట్లాడాలో అది వైసీపీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. సింగయ్య మృతి గురించి ఒక్కడు మాట్లాడలా. ఇవాళ ట్వీటు, ఇవాళ ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి మీద మీరు కేసు పెట్టాక ఈ దండు మొత్తం కదిలి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు రోజా ఇంకా రాలేదు, బయటికి రావాలి. వచ్చారండి, ఆవిడ కూడా మాట్లాడుతున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి కుట్ర అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఎవరికి కావాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి? ఎవరికి టైం ఉంది? ప్రజలు వద్దనుకున్నారు, ప్రజలు వద్దనుకుని 11 సీట్లు ఇచ్చారు. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశంలో ఎంత నిజం ఉందో దీంట్లో కూడా అంతే నిజం. కరెక్టే, అది నిజం ఉందో లేదో కోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా అది కల్తీ అని. కాబట్టి అందులో నిజం ఉంది, కాబట్టి ఇందులో కూడా నిజమే ఉంది. ఆవిడ చెప్పింది కరెక్ట్. ఆంధ్రాలో నన్ను ఇరికించాలని చూశారు, మా వాళ్ళందరినీ ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. బయటపడలేదు. హలో, ఆ కేసు ఇంకా అవ్వలేదండి, ఆ కేసు ఇంకా అవ్వలేదు. ఆవిడకి ఇంకా తెలియదేమో, ఆవిడ ఇంకా నేను ఆ మహిళను కాబట్టి నన్ను అరెస్ట్ చేయరనుకుంటున్నారేమో. ఒక్కొక్కళ్ళు జైలుకి వెళ్తారు, టైం వస్తుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు అరెస్ట్ చేయడం మీద దృష్టి కాదు. ఇది పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, సిట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది, ఈడీ చేస్తుంది, సిబిఐ చేస్తుంది. వీళ్ళు పథకాలు ప్రవేశపెట్టారు, వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టారు, సుపరిపాలన మీద. కాబట్టి వీళ్ళందరికీ ఒక టైం వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి కూడా టైం వస్తుంది. అందుకని ఇవేమీ అర్జెంట్ లేదండి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడాల్సిన సింగయ్య గురించి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు గురించి కాదు. ఇప్పుడు ఇంకో కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ పెట్టారు, ఏది మిర్చియార్లో అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని. కాబట్టి ఈ కలుగులోంచి ఈ ఎలకలన్నీ వస్తాయి, కంగారు ఏం లేదు. సత్యమూర్తి గారు, మీ ఉద్దేశం ఏంటండి? ఇంత జరుగుతున్నా కూడా వీడియో ఈవెన్ చూస్తే మనకే ఎలాగనో అనిపిస్తోంది, కానీ ఇంత క్లియర్గా ఉన్నా కూడా దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఎందుకు దీనిపై నోరు మెదపట్లేదంటారు? ఒకటే, అంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అంటే మరి పాపం వీళ్ళందరికీ భయం అనుకుంటా.
ఆయన రప్ప అంటుంటాడు కదా, అందుకని మరి రప్ప మనల్ని కూడా కోసేస్తాడేమో అని దళిత సంఘాలు లేకపోతే ఈ క్రిస్టియన్ మిషనరీ వీళ్ళందరూ కూడా మరి భయపడుతున్నారు అనుకుంటున్నాను, నేను అనుకోవటం. లేకపోతే వాటి మతస్థుడు అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ప్రాణాలు కోల్పోతే మరి మానవత్వం ఉన్నవాడు ఎవడైనా సరే మాట్లాడాలి కదా, వచ్చి చెప్పాలి కదా, అయ్యో ఇది తప్పయ్యా అనాలి కదా. కానీ అంటున్న ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు లేవు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు పగడాల ప్రవీణ్ మరణానికి సంబంధించి మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాన్ బెల్లి లింగం అనే ఒక లీడర్ ఒకడు ఉన్నాడు. అతను కూడా వచ్చి అసలు నరికేస్తా 5 నిమిషాల్లో మొత్తం అందరినీ నరికేస్తా అన్నాడు. మరి జాన్ బెల్లి లింగం ఇప్పుడు ఎక్కడున్నావు అంటే హిందువులు నరుకుతానన్నాడేమో, మొత్తం అందరినీ నరుకుతానంటున్నాడు. ఇప్పుడు ఈ జాన్ బెల్లి లింగం ఎక్కడున్నాడో ఒకసారి చూడాలి. క్రైస్తవ సంఘాలన్నీ కూడా వచ్చి మరి ఆ సింగయ్య చనిపోయాడు, ఆయనకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు, ఒక పిల్లాడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు, ఇంకొక అతను చిన్న పిల్లాడు, భార్యకి ఇంకా వేరే ఆసరా లేదు, అప్పులు ఉన్నాయి. అటువంటి కుటుంబంలో ఇతను ప్లంబింగ్ పని చేస్తుంటాడు. ఈ సింగయ్య ప్లంబింగ్ పని చేసి 2 పిల్లల్ని భార్యని పోషించుకుంటాడు. అంత పేదరికంలో ఉన్న అతను చనిపోతే ఈ జాన్ బెల్లి లింగం లాంటి వాళ్ళకి కనపట్టలేదా? భయమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటే ఏమన్నా ప్యాకేజీలు ఏమన్నా వస్తే నోరు మూసుకొని ఉన్నారా? ఎందుకు దీన్ని ఇష్యూ చేయట్లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద కనీసం ఒక్కడు కూడా ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏంటి, ఇప్పుడు దళిత సంఘాలు చాలా రకరకాలుగా వాళ్ళు ఇష్యూని పైకి తీసుకొస్తారు కదా, మరి ఈ ఇష్యూని ఎందుకు తీసుకురావట్లేదు? సింగయ్య దళితుడు కాదా? చేసుకోవచ్చు. పాస్టర్ ప్రవీణ్ గారి టైంలో హడావుడి చేసింది ఇదంతా కూడా వైసీపీ ప్రోద్బలంతోనే జరిగింది. అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు నేను చెప్తున్న దాని సారాంశం అదే. నీకు సింగయ్య పాయింట్ నెంబర్ 1 దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, కన్వర్టెడ్ క్రిస్టియన్. మరి ఈ సంఘాలు, క్రైస్తవ సంఘాలన్నీ కూడా అతని తరఫున వాదించాలి, చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు, అట్లా కాదు, నువ్వు మర్డర్ చేశావు, అందుకని జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని అడగాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింగయ్య కుటుంబాన్ని ఆదుకోవటానికి, నీ పాపాన్ని కడుక్కోవటానికి 10 లక్షలు సరిపోవు, కనీసం 10 కోట్లన్నా ఇవ్వాలి. ఎందుకంటే నిలువుగా ఒక ప్రాణాన్ని కారు కిందేసి నలిపేసావు కాబట్టి కనీసం 10 కోట్ల రూపాయలు నువ్వు పరిహారం ఇవ్వాలి జగన్ అని ఈ క్రైస్తవ సంఘాలు ఎందుకు అడగట్లేదు? క్రైస్తవ సంఘాలు ఎందుకు నోరు మూసుకొని కూర్చొని ఉన్నాయి? జగన్ అంటే జగన్కి వ్యతిరేకంగా మాట్లాడరా? అంటే మీ సిద్ధాంతం అదే? జగన్ ఏం చేసినా, తొక్కుకుంటూ పోయినా, దళితుల్ని చంపుకుంటూ పోయినా, జగన్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని చంపేస్తే మీరేం మాట్లాడలా? మీరు అసలు సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంతమంది దళితుల్ని చంపేశాడు, ఎంతమంది దళితులు అలో లక్ష్మణ అంటూ ఏడిచారు, కానీ మీరెవరు పట్టించుకోలేదు, మీరెవరు మాట్లాడలేదు. ఆ రోజు అధికారంలో ఉన్నాడని మీరు సైలెంట్గా ఉన్నారని అనుకున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీరు సైలెన్స్గా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అతను మిమ్మల్ని అందరినీ కొనేశాడని అర్థం. లేకపోతే జాన్ బెల్లి లింగం 5 నిమిషాల్లో ఖతం చేస్తా అన్నావు కదా అందరినీ, రా ఇప్పుడు వచ్చి మాట్లాడు. నీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక అతను చనిపోయాడు, మాట్లాడు ఇప్పుడు వచ్చి. ఎందుకు మాట్లాడటల్లా? ఎందుకు మాట్లాడవు? నువ్వు పాస్టర్ పగడాల ప్రవీణ్ గురించి ఈ రోజుకి ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మొత్తం చెప్పారు పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు అంత కష్టపడి వాళ్ళు కేసు ఇన్వెస్టిగేట్ చేసి అతను మద్యం సేవించి చనిపోయాడయా అని చెప్పి నిర్ధారించిన తర్వాత దానికి వాళ్ళు పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ తీరుని గమనించి పగడాల ప్రవీణ్ వాళ్ళ కుటుంబం అంతా కూడా
మేము వీఆర్ సాటిస్ఫైడ్ విత్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని అన్న తర్వాత ఈ హర్ష కుమార్కి ఏంటి వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, వాట్ ఈస్ ఇంట్రెస్ట్? వాట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్? దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళబోతున్నారని తెలిసింది 2-3 రోజులు. ఎక్కడికైనా వెళ్ళను. నేను అనేది ఏంటంటే పగడాల ప్రవీణ్ మృతి మీద మీరు ఇంత ఆందోళన చెందుతున్నారు కదా, అంటే మీకు బాగా డబ్బులున్న వాళ్ళ ప్రాణాలంటేనే మీరు లెక్క చేస్తారా? పేదవాడి ప్రాణం మీకు లెక్కలోకి రాదా? పేదవాడు చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అంటే మీరు ధనికులైన వాళ్ళ పక్షాన మాత్రమే ఉంటారా? జీవి హర్ష కుమార్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున జీవి హర్ష కుమార్ పెద్ద స్వాతంత్ర ఉద్యమం చేసినట్టుగా పాస్టర్ ప్రవీణ్ విషయంలో పోలీసుల మీద ఎగిరెగిరి పడ్డాడు. అరే రావయా, మర్డర్ అయితే నువ్వు వచ్చి సాక్ష్యాధారాలు చూపించవయ్యా అని పోలీసులు నోటీస్ ఇస్తే నువ్వు నాకు నోటీస్ ఇస్తావా? నేను మాజీ పార్లమెంటు సభ్యుడిని అని ఎగిరేవు కదా, ఇప్పుడు రా నీకు నేను వీడియో ఇస్తా. జగన్ కారు కింద పడి సింగయ్య చనిపోయిన వీడియో నువ్వు చూడకపోతే నీకు నేను ఇస్తా, రా హర్ష కుమార్, వచ్చి ఒక్కసారి చూసి ఇది తప్ప రైటా చెప్పు. రైట్ అయితే రైట్ అని చెప్పు. నువ్వు ఈ క్రిస్టియన్స్ని నువ్వు జగను కారు ఎక్కిచ్చి చంపేయటం కరెక్టు, లేదు దళితుడిని పొట్టను పెట్టుకోవటం కరెక్టు చెప్పు, అదే చెప్పు, కరెక్ట్ అని చెప్పు. తప్పు అయితే తప్పు అని చెప్పు. నువ్వు మౌనం పాటించినంత మాత్రాన నిన్నేదో పెద్ద మనిషి అని ఎవరు అనుకోరు. ఇది జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని సైలెన్స్ చేస్తాడు, ఎంతమందిని అంటే క్రైస్తవ సంఘాలని సైలెంట్ చేయగలుగుతాడు, ఇంకా వేరే వాళ్ళని అయితే చేయలేడుగా. అందుకని ఇప్పుడు అందరూ కూడా మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా సింగయ్య ఫ్యామిలీతో ఉన్నది. సింగయ్య కుటుంబంతో అందరూ అతని కుటుంబానికి న్యాయం జరగాలని అందరూ పోరాడుతూ ఉన్నారు. రైట్ మేడం, ఈ సింగయ్య మృతి వీడియో ఏదైతే ఉందో దీనిపైన వైసీపీ రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా అసలు ఆ కారు టైర్ కింద పడింది మనిషే కాదు, అదొక బొమ్మ అని చెప్పి అంటున్నారు. అందుకనే ఆ వీడియో అంటే దళితులందరూ బొమ్మలే వాళ్ళ దృష్టిలో, అందుకని అట్లా చెప్తున్నారు. ఆ టైర్ కింద పడే వరకే ఉంది, ఆ తర్వాత వీడియో లేదు. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని వీడియో తీయడానికి వచ్చిన వాళ్ళు ఇది తీశారు. ఇది తీసిన వాళ్ళు అక్కడ దాకా ఆగిపోరు కదా, ఆ తర్వాత తొక్కుకుంటూ వెళ్ళిపోయింది కూడా తీయాలి కదా. ఆ వీడియో రాలేదు. ఎవరో బాగా ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ అయితేనే ఆ విధంగా తీయగలుగుతారు, అది బొమ్మ అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకోటి, ఆ రోజు ఎవరైతే రపారపా అని చెప్పి ప్లకార్డు పట్టుకున్నారో ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. కావాలనే వాళ్ళు వీళ్ళలోకి పంపించి అది పట్టుకునేలాగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇది జరగడానికి కూడా కారణమై ఉండొచ్చు కదా. వాళ్ళ కెమెరామ్యాను ఆ గ్రూప్లో ఉన్నారు, అలాగే ఆ ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో చేరి ఈ విధంగా చేశారు అంటున్నారు. ఏమండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది వస్తాడో ఆవిడకి తెలియదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు టీడీపీకి ఏంటి పని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్స్ ఉండి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి మనకి చాలా అపోజిషన్, మనకి చాలా ఇప్పుడు ఏమనాలి అపోజిషన్ క్యాండిడేటు, ఇప్పుడు ఇతను ఎలాగైనా నిలువరించాలి అని అనుకుంటే పోనీ అలా చేశారని అనుకుందాం. అదంటే వైసీపీ వాళ్ళైతే చేస్తారు, తెలుగుదేశం కూటమి ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తేనే అరెస్ట్ చేయట్లేదు, ఇలాంటి పనులు చేస్తారు, పిచ్చి పనులు. కాబట్టి ఇక్కడ మీరు అన్నదానికి ఒకవేళ బొమ్మే అనుకుంటే మీరు బొమ్మకి 10 లక్షలు ఇచ్చారా? మీ అంబటి రాంబాబు 10 లక్షలు బొమ్మకి ఇచ్చాడా? అది వైసీపీ వాళ్ళని చెప్పమానండి. అంటే మీరే ఒప్పుకుని అది జరిగింది కరెక్టేనా, ఆ రోజు అంబటి రాంబాబు ఒప్పుకున్నాడు. ఇవాళ ట్వీట్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా వెళ్ళింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వాలి. మా వాళ్ళు పెట్టిన ట్వీట్లో బొమ్మ అన్నారు, మేము బొమ్మకి 10 లక్షలు ఇచ్చామని చెప్పమానండి. ఇంకొకటి మీరు అంటున్నారు అది అంతవరకే తీశారు వాళ్ళ, ఒకవేళ టీడీపీ కెమెరామెన్ అక్కడికి వచ్చారు అనుకుందాం వాళ్ళ మాట ప్రకారం. టీడీపీ కెమెరామెన్ వస్తే టీడీపీ కెమెరామెన్ ఏం చేస్తాడు? ఆ మనిషిని లాగేశాక ఆ నెక్స్ట్ ఏం జరిగిందో అదంతా తీస్తాడు. టీడీపీ వాడైతే తీస్తాడా తీయడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళిపోడుగా. అదే మేడం, అంటే కావాల్సినంత వరకే ఆ వీడియో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్ వేసిన వాడిని మీకు కనపడితే మీరు ఒకటి అడగండి, సాక్షి టీవీలో లైవ్ ఇస్తూ ఎందుకు ఆపావు అని ఒక క్వశ్చన్ అడగండి. సాక్షి టీవీలో లైవ్ ఇస్తూ ఆపాడు, ఎందుకు ఆపాడు? ఎందుకే ఆపాడు? అక్కడ డెడ్ బాడీ ఉంది కాబట్టి. మీకు అర్థమైందా?
ఇప్పుడు వాళ్ళు అక్కడ సూపులో పడింది, మా తెలుగుదేశం వాళ్ళు కాదు, అక్కడ తెలుగుదేశం నిజంగా కెమెరామెన్ ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్తాడు కదా. మీకు నేను చెప్తున్నది అది. ఆ మనిషిని ఎక్కడి వరకు ఇచ్చుకెళ్ళారో అక్కడి వరకు వెళ్ళి ఆ మనిషి ఏమయ్యాడో ఫోటో తీస్తాడు, లేకపోతే వీడియో తీస్తాడు. కానీ ఇక్కడ పడ్డాడు మనిషి, పక్కకి లాగేశారని తెలిసాక ఈ పడ్డమేంటి, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టుగా లైవ్ ఆపడం ఏంటి, ఆ స్ప్లిట్ సెకండ్లో జరిగింది. జరిగాక నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళాక వాళ్ళు లైవ్ ఇచ్చుకున్నారు. దీనికి ఇప్పుడు సాక్షి టీవీ ఆన్సర్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి, ఈ ప్రశ్న వేసిన వ్యక్తి ఎవరో ఆయన ఆన్సర్ ఇవ్వాలి. అయితే ఇది ఏదైతే జరిగిందో దీంట్లో ఈ సింగయ్య అనే వ్యక్తి గాయపడ్డప్పుడు ఆయనకి ప్రాణాపాయం లేదు, పక్కన రోడ్డు పక్కన పడి ఉన్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారు. ఆయన అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా కాల్ చేస్తే వాళ్ళ వైఫ్ లేదు, వాళ్ళ మేనల్లుడు ఎవరో ఉండి ఆయనతో మాట్లాడారు. కానీ హాస్పిటల్కి వెళ్లే లోపు అంబులెన్స్లోనే ఆయన చనిపోయాడు. అక్కడ ఏదో కరెక్ట్గా చెప్పారు కదా. రండి, ఇక్కడ దొరికారు వైసీపీ వాళ్ళు మనకి. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి, వైసీపీకి ఇవన్నీ ఎలా తెలిసాయి? ఇక్కడ నెక్స్ట్ ఏం జరగలేదు అని అన్నారు, ఇప్పుడే అన్నారు కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్ వేసిన వాడు ఏమన్నాడు, ఇదంతా జరగలేదు, ఇంతే తీశారు, మిగతాదంతా తెలియదు అన్నవాడు. మరి ఇక్కడ మనిషి పక్కకు లాగేశారు, ఆ మనిషి అప్పుడు మాట్లాడుతున్నాడు, ఆ మనిషి కొద్దిగా కదలిక ఉందంతే, మీరు కావాలంటే గమనించుకోండి. అతను మాట్లాడా లేదా మనకు తెలియదు. ఆ మనిషికి చాలా దెబ్బలు తగిలాయి, అంటే బలమైన దెబ్బలు తగిలాయి. మీరు ఒక్క నిమిషం ఊహించుకోండి, కారు మీ గుండెల మించి యాక్చువల్గా ముందుకు వెళ్ళిపోయేది చక్రం. వాళ్ళ మనిషి, మీరు వాళ్ళ వీడియో చూడండి, వాళ్ళ మనిషి వచ్చి అక్కడ కార్యకర్త ఎవడో మనిషి పడ్డాడు వెనక్కి తీయండి అని అరిచాడు, వైసీపీ వాడే. అప్పుడు కారు కొంచెం వెనక్కి వెళ్ళింది. ఆ వెళ్ళడంలో మీకు లోపల ఎముకలు ఫటఫట విరిగిపోతాయా, విరిగిపోవా? ఏం మాట్లాడుతున్నాడు? కారు కింద పడ్డ మనిషికి గుండెల మించి కారు వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి కావాలంటే వాళ్ళు డెమో చేసుకోమనండి, వాళ్ళకి ఓపిక ఉంటే. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను కూడా చూశాను అది. అతను ఏం చెప్తున్నాడంటే, ఒక 2 పేర్లు ఉన్నాయి, నేను కావాలంటే గుంటూరు ఎస్పీకి పంపిస్తాను. ఆ 2 వచ్చి ఏం చెప్తున్నారంటే, మేము ప్రత్యక్ష సాక్షులం, మేము చూసినప్పుడు అతను సింగయ్య బతికే ఉన్నాడు, సింగయ్యకి ఎటువంటి ప్రమాదం లేదు అని వాళ్ళిద్దరూ ప్రత్యక్ష సాక్షులట. వాళ్ళిద్దరు వైసీపీ లీడర్లు, వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఐఎమ్ ఆస్కింగ్ గుంటూరు ఎస్పీ వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళు ఏం చూశారో చెప్పాలి. ఇక్కడ వాళ్ళని ఫస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే, కేసుని మిస్లీడ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అతను చనిపోలేదు అని కేసుని మిస్లీడ్ చేయటానికి వాళ్ళు రాంగ్ ఆర్గ్యుమెంట్ని ప్రవేశపెట్టారు. అందుకని ఖచ్చితంగా ఈ రోజున గుంటూరు ఎస్పీ వాళ్ళిద్దరిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. వాళ్ళిద్దరి పేర్లు కూడా నేను పంపిస్తాను. వాళ్ళ ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేసేసి వాళ్ళు ఏం చూశారు. ఇక్కడ మనకు క్లియర్గా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ వైసీపీ వాళ్ళు లాగి అతన్ని సింగయ్యని పొదల్లో పడేస్తే, ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. పడేసి వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ అనే ఒక ఎస్ఐ ఆ బాడీని చూసి అతను ఆటోని అతన్ని పిలిచాడు. ఆటో వచ్చే లోపల అంబులెన్స్ వచ్చింది, ఆ అంబులెన్స్లో తీసుకొని వెళ్ళాడు. అతని పేరు రాజశేఖర్ అనే అతనే ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆయన ఎక్కించినప్పుడు ఈయన బ్రతికున్నాడు, మాట్లాడుతున్నాడు, బతికే ఉన్నాడు. ఇక్కడ విషయం మీరు కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. అతను కొన ఊపిరితోటి ఉన్నాడు. కొన ఊపిరితోటి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా వాటిని గోల్డెన్ అవర్స్ అంటారు. గోల్డెన్ అవర్స్, ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళితే అతను బతకటానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కారు కింద అతను పడ్డప్పుడు 3, 4 మొత్తం ఆ క్రౌడ్ అంతా కూడా నీ కారు కింద మనిషి నలిగిపోతున్నాడు అని అరిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు ఆపేసి అతన్ని అక్కడి నుంచి తీసి అతని కారులోనో లేకపోతే అంబులెన్స్లోనో లేకపోతే ఇంకొక వాహనంలోనో ఆ సింగయ్యని ఆసుపత్రికి పంపించినట్టయితే సింగయ్య బతికుండేవాడు. చెప్తున్నది అదే, నేను చెప్తున్నది క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి తొక్కుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మర్డర్ కేసు వస్తుందేమోనని భయపడి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరూ కలిసి అతన్ని సింగయ్యని
లాగి ముళ్ళ పొదల్లో పడేసి ఎవడి దోవను వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు మానవులు మనుషుల్లాగా ఎవరు ప్రవర్తించలేదు. ఇక్కడ క్వశ్చన్ అది. అక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు ఎస్పీగా లేకపోతే డిఎస్పీకి ఫోన్ చేశాడా? ఎందుకు ఫోన్ చేశాడు? కేసు అది మర్డర్ కేసు. మొత్తం కారు గుద్ది చనిపోతే రోడ్ యాక్సిడెంట్. కారు గుద్దిన తర్వాత ఆ వ్యక్తిని లాగి ముళ్ళ పొదల్లో పడేసేసి డ్రైవర్ పోలీసులకి సరెండర్ కాకుండా వెళ్ళిపోయాడు అంటే అది మర్డర్ తోటి సమానం. జగన్మోహన్ రెడ్డి మీదకి మర్డర్ కేసు వస్తుందని లేళ్ల అప్పిరెడ్డి పోలీసులతోటి మాట్లాడి వేరే కారు నెంబర్ ఇచ్చి ఈ కారు గుద్దుకొని పడ్డాడు అని చెప్పి పోలీసుల్ని తప్పుదో పట్టించాడు. అందుకే కాన్వాయ్ కాదు, కాన్వాయ్ వెనకాల తెలియని కారు అని హీరో కారు అని చెప్పాడు. అందుకని లేళ్ల అప్పిరెడ్డి మీద కూడా కేసు పెట్టాలి ఇప్పుడు ఈ ఇద్దరి మీద. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గుంటూరు ఎస్పీ మొదట ఇచ్చిన స్టేట్మెంటు ఎవడైతే లేళ్ల అప్పిరెడ్డి ఫోన్ చేసి చెబితే ఆ సమాచారం ఆధారంగా వెరిఫై చేసుకోకుండా చెప్పిన ఎస్పీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాలి. ఇంకొకసారి నా పేరును వాడినా, నేను తప్పు చెప్పానని చెప్పినా నేను మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తానని చెప్పి గుంటూరు ఎస్పీ ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి. గుంటూరు ఎస్పీ ఎగ్జాక్ట్లీ బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు, అంబటి రాంబాబు చెబుతున్నాడు, గుంటూరు ఎస్పీ చెప్పాడని. గుంటూరు ఎస్పీ ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు? ఇమ్మీడియట్గా గుంటూరు ఎస్పీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను చెప్పింది ఈ ఇన్ఫర్మేషన్ తోటి నా మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఈ లేళ్ల అప్పిరెడ్డి ఎవరో ఫోన్ చేస్తే ఇవన్నీ కాల్ రికార్డ్స్ కూడా తీయాలి. కాల్ రికార్డ్స్ లేళ్ల అప్పిరెడ్డి ఎవరికి చెప్పాడు, అతను ఎవరికి రిపోర్ట్ ఇచ్చాడు, ఏ ఆఫీసర్కి ఫోన్ చేశాడు. అందుకని ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన విషయాలు. ఇది పెద్ద కాన్స్పిరసీ. జగన్మోహన్ రెడ్డిని కేసు నుంచి తప్పించటానికి ఈ రోజుకి అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. అందుకని ఖచ్చితంగా ఇంత కుట్ర దాగి ఉన్న ఈ కేసుని మొత్తం ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు ముందరికి రావాలి. జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, మిమ్మల్ని ఎంత మేనేజ్ చేసినా, మీ విమలమ్మ ద్వారా ఎంత మేనేజ్ చేసినా కానీ మీరు మీ సాటి కులస్తుడికి, మీ సాటి మతస్థుడికి అండగా నిలబడాల్సిన సమయం ఇది. అయితే మేడం, ఇప్పుడు ఈ ఘటన ఏదైతే ఉందో దీనిపైన ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనీసం పశ్చాత్తాపం పడలేదు, కనీసం క్షమించమని కూడా అడగలేదు. కానీ ఇవన్నీ ఇట్లా ఉంటే దీని కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే మీ వెహికల్ కింద పడి మనిషి చనిపోయారు కదా, అంటే మీ టైంలో చనిపోలేదా? మీరు గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపలేదా? లేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సభలకి ఎక్కువ మంది జనాన్ని చూపించుకోవడం కోసం జనాన్ని తాడించి చంపలేదా? చీరల పంపిణీలో చంపలేదా? ఇట్లా ఈ విధంగా అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినవి అన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంట? స్టాంపీడ్ వేరండి, ఒక ఇందాక వారు చెప్పినట్టుగా మర్డర్ వేరు. స్టాంపీడ్కి ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి, సడన్గా ఒక గుంపు వస్తుంది, అంటే ఒక ర్యాలీ వస్తుంది, సడన్గా వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, అక్కడ ఎవరో చనిపోతారు అనుకున్నాం, దానికి ఎవరు బాధ్యులు? మీకు దెబ్బ తగులుతుంది, మీరు పడిపోతారు, ఎవరు బాధ్యులు దానికి? ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? సడన్గా ఎవరో ఏదో చేస్తే దానికి ప్రభుత్వాలు ఎలా బాధ్యులు అవుతారు? కానీ ఇక్కడ ఈయన కాన్వాయ్ కింద పడి ఒక మనిషి ఆ చక్రం వెళ్ళబోతుంటే ఆపండి మనిషి పడ్డాడని చెప్తే అంతవరకు అసలు ఆ డ్రైవర్కి తెలియలేదంటే మీరు ఆలోచించండి. డ్రైవర్ పక్కనున్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఆనందంలో ఆ కేరింతలు కొడుతూ ఆయన ఆ పువ్వులు జల్లించుకుంటూ కింద ఏం జరుగుతుందో చూడలేదంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడా? ఆయన ఒక ఎమ్మెల్యేనా? నువ్వు ఎంత కామ్గా వెళ్ళాలి ఒక పరామర్శకి, అది కూడా చనిపోయే ఏడాది అయిన పెద్ద మనిషిని నువ్వు చూడటానికి వెళ్ళి బెట్టింగ్ యాపుల్లో అతనికి విగ్రహం పెట్టడం ఏంటి? అసలు విగ్రహం పెడితే నువ్వు ఏమనాలి? విగ్రహం పెట్టడం ఏంటి? ఇతను తప్పు చేశాడు అనకుండా ఆ విగ్రహానికి మళ్ళా ప్రతిష్ట చేయడానికి వెళ్ళడం కుదరలేదని వెళ్ళి దండ వేయడం ఏంటి? ఇక్కడే మీకు అర్థం కావట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో. అలాంటి ఒక మనిషి చనిపోతే ఈరోజు దాన్ని నా కారు కిందే పడ్డాడని ఒప్పుకుంటున్నావు, నువ్వే ఒప్పుకున్నావు. ఇవాళ ఆ రోజు మాట్లాడలేదు. మీరు అన్నట్టుగా ఈ పాటికి పరామర్శకు వెళ్ళాలి. ఇదే చంద్రబాబు నాయుడు కారు కింద పడితే ఈ పాటికి 100 పరామర్శలు 100 మంది వైసీపీ వాళ్ళు చేసి ఉండేవాళ్ళు.
ఇప్పుడు నిమ్మక నీరెత్తిన అంటే చీమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు కిమ్మనకుండా ఉన్నారు. ఎందుకంటే ఏది మాట్లాడితే ఎటు వెళ్తే ఎటు వస్తుందో అది జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటుందని భయం. ఇవాళ ఒక్కొక్కడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, గమనించుకోండి. ఇప్పుడు పేర్ని నాని పెడుతున్నాడు, ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద కేసు వచ్చేసరికి వీళ్ళందరిలో కదలిక వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు పోతున్నది, జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ కారు బాయినట్ మీద ఎవడో గంజాయి తాగి అక్కడ ఎక్కున్నాడు. వాడు అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. వాడు ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు. ఆ ప్లకార్డు మీద ఏముంది? తొక్కుకుంటూ పోతాం, అందరినీ చంపేస్తాం, అందరినీ నరికేస్తాం, రప్ప నరికేస్తాం అని ఉన్న ఫ్లెక్సీ. అది పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి దగ్గరలో ఉన్నాడు. ఇక్కడి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నువ్వు ఒక్క అడుగు దూరంలో అతను ఒక గంజాయి తాగిన వాడు నీ కారు బానెట్ మీద ఎక్కి ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు వెంటనే కారు ఆపించాలి. డ్రైవర్కి చెప్పి కారు ఆపించి వాడిని దించాలి. ఓకే, కారు కింద నీకు డెడ్ బాడీ నీకు కనపడలేదు అనుకో. వాడు బానెట్ మీద ఎక్కువ ఉంటే డ్రైవర్కి అడ్డం ఉన్నాడు, నీకు అడ్డం ఉన్నాడు కదా. నువ్వు వాడిని దింపించాలి కదా. నువ్వు దింపించావా? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు దింపించావా? బానెట్ మీద ఉన్నవాడిని దింపించలా. వాడు రప్ప కోసేస్తా, నరికేస్తా అన్న ఫ్లెక్సీ పట్టుకొని ఉంటే, ఆ పోస్టర్ పట్టుకొని ఉంటే వాడిని చూసి నువ్వు ఆనందపడుతున్నావు. మనం ఇలా వాడిని ఆపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? మీరు భద్రత ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ వచ్చి కారు ఎక్కారు. భద్రత అందరూ కారు ఎక్కితే నువ్వేం చేయాలి? నేను అడుగుతున్నది ఏంటంటే, భద్రత ఇచ్చారు, రోప్ పార్టీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అన్ని అబద్ధాలు చెప్తుంటాడు. కానీ మొత్తం రోప్ పార్టీ కూడా ఉంటుంది. రోప్ పార్టీని లాగి అవతల పడేశారు. ఏం చేస్తావు? నువ్వేం చెప్తున్నావు? పోలీసులు నేను బట్టలెప్ప తీసి కొడతానని చెప్తుంటే పోలీసులు బిక్కుమంటూ వస్తున్నారు నీ దగ్గరికి. రావాలి. నీ ప్రైవేట్ సైన్యం ఉంది కదా, ఎంతమంది ఉన్నారు? నల్ల డ్రెస్ వేసుకొని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టు. అక్కడ వాళ్ళందరూ ఎందుకు అలౌ చేశారు? ఈ గంజాయి బ్యాచ్ని నీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు అలౌ చేస్తున్నారు? ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమను. జగన్మోహన్ రెడ్డి అసలు ఆ బానెట్ మీద ఎక్కిన గంజాయి బ్యాచ్ గాడిని దించి పోలీసులకు అప్పగించాలా వద్దా? నువ్వు ఫస్ట్ కారు ఆ బానెట్ మీద నుంచి కిందకి దించాలి. దించి పోలీసులను పిలిచి, వీడెవడో గంజాయి తాగి ఉన్నాడా, నా పోస్టర్ పడి నాకు చెడ్డ పేరు వస్తుంది అని పోలీసులకు అప్పగించాలి. అప్పుడు డ్రైవర్కి క్లియర్గా రోడ్డు కనపడుతుంది. నువ్వు వెళ్తావు. నువ్వేం చేసావు? వాడిని అట్టగా ఉంచావు. ఈ సింగయ్య బాడీ నలిగిపోతూనే ఉంది, తలకాయ మీదకి ఎక్కుతూనే ఉంది టైరు. పక్క నుంచి అరుస్తూ ఉంటే దిక్కు దివాణం లేదు. నీ సాక్షి ఛానల్ డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ ఆపేశావు. వెంటనే ఎందుకు ఆపేశావు? జగన్మోహన్ రెడ్డి కనుక్కోమను. నువ్వు ఆ లైవ్ ఫుటేజ్ ఎందుకు లైవ్ కవరేజీని ఎందుకు ఆపావు? ఆపేసి ఫైల్ షాట్స్ వేసుకుంటున్నారు. ఎందుకు వేశారు? సాక్షిలో ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ అనేది అర్థమైపోయింది. అయితే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు భద్రత ఇవ్వకపోతే మనిషి చనిపోయినట్టే. అంటే మీరు భద్రత ఇవ్వకపోతే మనిషి చనిపోయినట్టే అంటే ఆయన అర్థం మీరు భద్రత ఇవ్వలేదు, మనిషి చనిపోయారు. భద్రత అంశం తీసి పక్కన పెడితే, ఎందుకంటే ఆయన వద్దన్న దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయన తప్పు కూడా ఉండింది అనుకోండి అందులో. కానీ ఆయన జెడ్ కేటగిరీ, ఆయన జన్మ హక్కుట, అది కూడా చెప్పాడు. ఆయన Z+ కేటగిరీ, ఆయనకి జన్మ హక్కుట. ఇప్పటికి కూడా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సార్. అసలు కారు కింద పడి ఆయన చనిపోలేదు, ఇటు అంబులెన్స్లో చనిపోయారు, లేకపోతే ఇటు పక్కన పడేసి చనిపోయారు. కారు కింద మాత్రం ఆయన చనిపోలేదని ప్రూవ్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు. లాగి పడేసాక వాడు చనిపోక అక్కడ ఉంటాడా? ఆ ఇద్దరు పేర్లు కూడా ఇస్తాను ఇమ్మీడియట్గా. గుంటూరు ఎస్పీకి పంపించి ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలా. ప్లస్ ఎవరో ఒక ఆఫీసర్కి ఫోన్ చేశాడు లేళ్లాపిరెడ్డి. ఆ లేళ్లాపిరెడ్డి ఏ ఆఫీసర్కి ఫోన్ చేసి ఈ తప్పుడు సమాచారాన్ని ఎస్పీకి అందేలాగా చేశాడు అనేది కూడా ఖచ్చితంగా ఎస్పీ ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన అంశం అది. రెండోది ఏంటంటే, ఎస్పీ చెప్తూ ఉన్నాడు కదా, ఎస్పీ పేరుని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర అందరూ వాడుకుంటున్నారు కదా. అందుకని ఎస్పీ మస్ట్ కమ్ విత్ ఎ క్లారిఫికేషన్. ఖచ్చితంగా ఎస్పీ వచ్చి ఈ వైసీపీ వాళ్ళు నా పేరుని బదనాం చేస్తున్నారు, ఖచ్చితంగా నేను దీన్ని సహించను, స్పేర్ చేయను అని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. వీటన్నిటితో పాటు నీకు మొత్తం ఈ దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఇవన్నీ కూడా వచ్చి ఈ చనిపోయిన సింగయ్య కుటుంబానికి
అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అండగా నిలవాలి. జగన్మోహన్ రెడ్డిని కనీసం 10 కోట్ల రూపాయలు అతనికి ఆ కుటుంబానికి సహాయం చేయమని అడగాలి. లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎటు ఇవ్వడు, ఇంకా ఇస్తాడని నేనైతే అనుకోను. కానీ 10 కోట్లు అయితే ఎటు ఇవ్వడు. కానీ 1 కోటి రూపాయలన్నా ఇప్పించండి. ఏదో ఒకటి చేసి ఆ కుటుంబాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలి. ఎందుకంటే ఈ సింగయ్య మొత్తం జగన్మోహన్ రెడ్డి భక్తుడు. జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేసాడు. ఆయన మీద పూలు చల్లుతానే ఉన్నాడంట పక్కన. పూలు చల్లుతున్న టైంలోనే ఇది అంతా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి కనీసం పాషాణ హృదయం. నిజంగా అంత అభిమాని చచ్చిపోతే నిజంగా అయితే ఇంకొక నాయకుడు అయితే ఏడుస్తాడు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో అంత అభిమాని ఎవరన్నా తన కారు కింద పడి చనిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి వల్ల ఏడవాలి. అంతేగాని ఆ మర్డర్ నుంచి తప్పించుకోవటానికి అని చెప్పి రకరకాల వేషాలు వేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకోటి సార్, మానవత్వం నైతికత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన కారు కింద పడిన తర్వాత ఆ వీడియో బయటకు వచ్చే వరకు 4 రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు గారు మీకు నైతికత మానవత్వం ఉందా, మీరు మాట్లాడుతున్నారా దీని గురించి ఆయన అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? దీని ఎదురుదాడి అంటారు. దీన్ని ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, నీ మీద పూలు జల్లుతున్నవాడు నీ కారు టైర్ కింద నలిగిపోయి చచ్చిపోతే నువ్వు వల్ల ఏడవాలి. జగన్మోహన్ రెడ్డి, నీకు ఏదైనా కనికరం ఉంటా, మానవత్వం ఉన్నా, నువ్వు ఏడ్చి ఆ బాడీని నీ చేతుల్లో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అటువంటిది లాగి అవతల పడేయండి, మనకు టూర్కి వెళ్ళాలి మనం అని చెప్పి గంజాయి బ్యాచ్ ముందేసుకొని బానెట్ మీద ఎక్కించుకొని నువ్వు అట్లా పోతూ విచ్చలవిడిగా నువ్వు పోతూ ఉన్నావు. నువ్వు మానవత్వం గురించి నువ్వు మాట్లాడితే మానవత్వం సిగ్గుపడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా నేరం చేసినట్టు అర్థమైపోతూ ఉంటే ఇంకా దాని నుంచి పక్కకి జరగటానికి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆఖరికి పాపం ఆ బొత్స సత్యనారాయణ కూడా నాకు ఒకటి మాత్రం ఆనందంగా ఉంది, మీరేమనుకోవద్దు, ఒక్క విషయంలో మాత్రం ఆనందంగా ఉంది. బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలేదు. నిన్న ఆయన చాలా స్పష్టంగా చాలా ప్రతి విషయాన్ని చాలా స్పష్టతతో ఒక్కొక్క మాట కూడా చాలా స్పష్టంగా, నేను అంత ముందర అనుకున్నాను ఆయన మాట చాలా మాట్లాడతాడేమో అనుకున్నా. కాదు, ఆయన కూడా చాలా చాలా క్లారిటీతోటి మాట్లాడగలడు. కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అట్లా మాట్లాడాడు, ఇప్పుడు మంత్రి పదవి పోయిన తర్వాత ఇప్పుడు క్లారిటీ తోటే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జైలుకి వెళ్తాడో, జైలుకి వెళ్తే మేము కూడా వెళ్ళాలి భయపడి మాట్లాడాడు. అందుకని బొత్స సత్యనారాయణ చాలా గొప్ప సింగయ్య మరణం జగన్ సత్యనారాయణకి మాట ఇచ్చింది. మనం బొత్స సత్యనారాయణ కూడా అప్రిషియేట్ చేయాలి. పాపం అదేంటి ఇదేంటి అని మాట్లాడలేకపోతున్నాడు. చెప్తున్నాడు ఫోనీ అని అడుగుతున్నాడు. అతని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ ఫోన్ ఏది అంటే ఏం చెప్పాలో తెలియదు. బొత్స సత్యనారాయణ కూడా క్లియర్ కట్గా తెలుసు, ఒక దళితుడు, క్రైస్తవానికి కన్వర్ట్ అయిన ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చచ్చిపోయాడు. ఇది ఫ్యాక్టు. దీన్ని మనం తిప్పి అట్ట చెప్పాలి అన్న ఉద్దేశంలో అతను పాపం మాటలు రాక ఫోన్ ఎక్కడుంది అని ఫోన్లో ఏముంటుంది అంత బుర్రలో ఉండాలి కదా. ఈ విధంగా వీళ్ళందరూ కూడా కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజునొచ్చి అతను కారు గుద్దితే చచ్చిపోలేదు. తర్వాత వాళ్ళిద్దరు, నేను 2 పేర్లు పంపిస్తానని చెప్తున్నా కదా, వాళ్ళిద్దరు ఏం చెబుతున్నారంటే ఇది కూటమి ప్రభుత్వం కుట్ర అని చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గుద్దటం బాగానే ఉంది, సింగయ్య పాపం సాగు బతుకుల్లోకి వెళ్ళటం బాగానే ఉంది. ఆ తర్వాత అతను బతుకుతాడని తెలిసి కూటమి ప్రభుత్వం చంపింది అని చెప్తున్నారు. అందుకనే వాళ్ళిద్దరిని ఇప్పుడు ఇమ్మీడియట్గా గుంటూరు పోలీసులు వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళకి ఏం తెలుసో చెప్పించాలి. వాళ్ళు డెడ్ బాడీని అక్కడ వదిలేసి, అంటే అతన్ని కొన ఊపిరితో ఉన్న సింగయ్యని అక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళారో ఖచ్చితంగా అడగాలి. ఇవన్నీ వాళ్ళని ఏ విధంగా అయినా సరే వాళ్ళని పట్టుకొని వాళ్ళని చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. జరిగిన నేరం నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. ఎన్ని నాటకాలు ఆడినా ఈ మొత్తం క్రైస్తవ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి రాకుండా వాళ్ళ నోళ్ళు మూయించిన నేరం జరిగింది. ఆ నేరం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.
ఆ నేరం జగన్మోహన్ రెడ్డి మీద నుంచే పోతుంది.